హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే నేను ఒక టెంపుల్ని చూపిస్తాను, వెళ్దాం రండి. ఏంటి ఆ టెంపుల్? అమ్మపల్లి టెంపుల్. సో నేనైతే ఈ వీకెండ్ ప్లాన్ వేసి అమ్మపల్లి టెంపుల్కి అయితే వెళ్ళాను. సో ఇదైతే శంషాబాద్లో ఉంటుంది. అండ్ ఇది 13వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు అయితే దేవాలయాన్ని నిర్మించినట్లు మనకు తెలుస్తుంది. అండ్ నాకు ఒకటి అనిపించింది, అసలు అమ్మపల్లి టెంపుల్ అని ఇలా వచ్చింది, ఆ ఊరికి ఆ పేరు ఎలా వచ్చిందని. అప్పుడు అన్నారు పంతులు, సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి అని పేరు వచ్చింది అనేసి అన్నారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ మెయిన్ ఏంటంటే, మనం ఏ టెంపుల్కి వెళ్ళినా రాముడికి పక్కన ఆంజనేయుడిని చూస్తాం నార్మల్గా. కాకపోతే ఈ టెంపుల్లో మాత్రం రాముడికి క్వైట్ ఆపోజిట్లో హనుమంతుడు ఉంటాడు. మళ్ళీ మనం టెంపుల్ దర్శనానికి వెళ్ళగానే మనల్ని ఎదురుగా ఉండనివ్వరు పంతులు గారు, ఎందుకంటే రాముడికి ఆంజనేయుడికి మధ్యలో ఎవరు ఉండొద్దని. సో అది నాకైతే అది ఒక స్పెషల్ అనిపించింది. ఎందుకంటే నార్మల్గా మనం టెంపుల్ రాముడి పక్కన చూస్తాం కదా. అండ్ మీరు కూడా మిస్టేక్ చేయకండి, టెంపుల్కి వెళ్ళగానే దేవుడికి ఎదురుగా అస్సలు నిలబడకండి, ఎందుకంటే రాముడికి ఆంజనేయుడికి మధ్యలో ఎవరు ఉండకూడదని. సో ఈ టెంపుల్లో అయితే నాకు అది డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇది చాలా అంటే చాలా పెద్ద టెంపుల్ అనిపించింది. చెరువు, కొబ్బరి చెట్లు. అండ్ అక్కడ నాకు తెలిసి మ్యాక్స్ సినిమాలో కూడా ఈ టెంపుల్ని చూపిస్తారంట. వాళ్ళకి ఒక నమ్మకం అంట, ఇక్కడికి వెళ్ళి మూవీ స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతుందని. అండ్ నేను వెళ్ళిన రోజు మాత్రం చాలా ఫోటోషూట్స్ అవుతున్నాయి. నియర్లీ ఒక 20 పేర్స్ని చూసాను నేనైతే. నాకు చాలా బాగా అనిపించింది. అక్కడ పూల తోటలు అయితే చాలా బాగున్నాయి. మేము వెళ్ళిన టైం ఈవినింగ్, ఆ వెదర్, ఆ పూల చెట్లు, మంది మాత్రం చాలా తక్కువ ఉన్నారు ఆ రోజు. పబ్లిక్ చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. మేము వెళ్ళిన టైం చాలా బాగుంది, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే టెంపుల్లో. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ టెంపుల్ని. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా అనిపించింది. సో మిస్ చేసుకోకండి. ఇదైతే హైదరాబాద్లో శంషాబాద్లో ఉంది. చాలా బాగుంది టెంపుల్. సో ఇలాంటి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.